నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. క్వాలిటీ ఎడ్యుకేషన్లో ఏ రోల్ ఏంటి? సాంప్రదాయ బోధన విధానాలు ఎలా మార్చుతోంది? ఉన్నత విద్యలో విద్యార్థులకు పట్ల కలిగే అడ్వాంటేజ్ ఏంటి? క్వాలిటీ లెర్నింగ్లో లెక్చరర్స్కి ఏఐ ఎలా సహాయపడుతుంది? విద్యా సంస్థల్లో ఏఐ అమలు చేయడంలో ఎదురయ్యే సవాళ్ళు ఏంటి? అసలు ఫ్యూచర్లో ఉద్యోగాలకు ఇంపార్టెన్స్ ఏంటి? విద్యను పూర్తిగా మార్చేస్తుందా? ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉంటాయి. ఈ డౌట్స్ క్లారిఫై చేసేందుకు మనతో జాయిన్ అవుతున్నారు వెంకటి కుర్తి గారు. ఇంకా వెంకట్ గారు అందరికి తెలిసిందే, 3 దశాబ్దాలకు పైగా ఆయన ఔషధ తయారీ, పరిశోధనలు, ప్రయోగాల్లో చాలా అనుభవం ఉంది. ఆధునిక యుగంలో ఫార్మాతో పాటు డేటా సైన్స్ రంగాలు అనేక మందికి మార్గదర్శనం కూడా చేస్తారు. చాలా కాలేజెస్లో, యూనివర్సిటీల్లో 300కు పైగా సెమినార్స్ కూడా నిర్వహించారు. ప్రస్తుతం జాయిన్ అయ్యారు వెంకట్ గారు. వెంకట్ గారితో మాట్లాడే విషయాలు తెలుసుకుందాం. నమస్తే వెంకట్ గారు. నమస్తే అండి. వెంకట్ గారు, అంటే ఏఐని ఒక లెర్నింగ్ టూల్లా చూడాలా, లేదా మన విద్యా విధానం మొత్తం మార్చేస్తే ఒక సరికొత్త టెక్నాలజీగా చూడాలా? అసలు రోల్ ఏంటి? ఏఐ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఆ రెండింటిని విడదీయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఓల్డెన్ డేస్ లో ఒక ట్రెడిషనల్ టీచింగ్ ఉండేది. ట్రెడిషనల్ టీచింగ్ అంటే ఒక టీచర్ బోర్డు మీద చెప్పడం అలా ఉండేది. ఆ తర్వాత ఏమైపోయింది, ఆన్లైన్ టీచింగ్ వచ్చేసింది. ఆన్లైన్ యూనివర్సిటీస్, ఆన్లైన్ టీచింగ్ వచ్చేసింది. సో అది 100% సక్సెస్ కాలేదు, ఇది కూడా 100% సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఈ ఏఐ ఏం చేస్తుంది అంటే హైబ్రిడ్ లోకి వెళ్ళిపోతుంది. హైబ్రిడ్ అంటే ఇక్కడ లైక్ కొంతవరకు ఇంటరాక్షన్ ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఏఐ వచ్చిన తర్వాత ఈ టీచర్స్ కి ఉద్యోగాలు ఉండవు, ఉద్యోగాలు పోతాయి అని అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, ఏఐ అనేటువంటిది టీచర్స్ ని రీప్లేస్ చెయ్యదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ నాట్ రీప్లేస్ ఎనీ టీచర్స్, బట్ టీచర్స్ మస్ట్ ఎంపవర్డ్ బై ఏఐ విల్ రీడిఫైన్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో వాళ్ళు ఏఐ టెక్నిక్స్ యూజ్ చేసుకోవాలి, టెక్నాలజీని యూజ్ చేసుకుంటేనే వాళ్ళు మార్కెట్లో ఉంటారు, లేకపోతే కష్టం అయిపోతుంది అనేటువంటిది ఒకటి. ఇకపోతే మనం అడ్వాంటేజెస్ గురించి మాట్లాడామనుకోండి, ఇప్పుడు మన సిస్టంలో ఒక చిన్న ఒక డయాగ్రామ్ లో ఒక ఏనుగు, ఒక కుందేలు, ఒక చేపని అలా లైన్ లో నిల్చోబెట్టి పెయిర్ సెలక్షన్, నేను మీ అందరికీ ఒక ఎగ్జామ్ పెడుతున్నాను, ఆ ఎగ్జామినేషన్ అందరూ చెట్టెక్కండి, ఎవరు చెట్టెక్కితే వాళ్ళకి నేను జాబ్ ఇస్తాను అన్నాను అనుకోండి, చేప ఎప్పటికీ చెట్టెక్కలేదు. కాబట్టి ఏమైపోతుంది అంటే ఇంతకు ముందున్న సిస్టమ్, ప్రజెంట్ సిస్టంలో సేమ్ థింగ్, ఇలాంటి కాన్సెప్ట్ ఉన్నది. పూర్తిగానే కాకపోయినా ఇలాంటి కాన్సెప్ట్ ఉంది. ఈ ఏఐ వల్ల ఏమవుతుందంటే ఎవ్రీబడి ఈజ్ జీనియస్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు తెలియగల వాళ్ళే. కానీ వాళ్ళకి తగ్గట్టుగా కరికులంని డిజైన్ చేయాలి అనుకోండి, మాన్యువల్ గా జరిగే అవకాశం లేదు ఇక్కడ. ఇప్పుడు వచ్చే అవకాశం వచ్చింది. వాళ్ళకి తగ్గట్టుగా పర్సనలైజ్డ్ లెర్నింగ్, వాళ్ళకి తగ్గట్టుగా మనం కరికులంని డిజైన్ చేయొచ్చు. రెండవది ఏమవుతుంది, ఒక మంచి ఫ్యాకల్టీ ఎక్కడో అమెరికాలో ఉన్నారనుకోండి, ఇక్కడ కూర్చొని చేసి మనం ఆ క్లాసులు వినగలమా అంటే ఆన్లైన్ లో వినొచ్చు. మన డౌట్స్ క్లారిఫై చేసుకోగలమా అంటే కష్టం అయిపోతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకా భవిష్యత్ అంతా కూడా వర్చువల్ యూనివర్సిటీస్ అండ్ గ్లోబల్ క్లాస్ రూమ్స్. వర్చువల్ యూనివర్సిటీస్ అంటే ఇవాళ ఎవరు కూడా కాలేజీలకి వెళ్ళే పరిస్థితి, అన్లెస్ మెడికల్ డిగ్రీనో ఏదో అయితే తప్పించి 90% ఆఫ్ స్టూడెంట్స్ ఇంకా కాలేజీలకు వెళ్ళే అవకాశం లేదు. వర్చువల్ యూనివర్సిటీస్కి వెళ్తారు, గ్లోబల్ క్లాస్ రూమ్స్ లో నేర్చుకుంటారు, అక్కడే ఎగ్జామినేషన్ రాసేస్తారు. దానివల్ల ఏమైపోతుంది, గ్లోబల్ యూనివర్సిటీస్ ఎంప్లాయబుల్ స్కిల్స్ ని త్వరగా పట్టుకొచ్చేస్తాయి. త్వరగా పట్టురావటం అంటే వాళ్ళకి మన దగ్గర స్టూడెంట్ కి ఉద్యోగం రావాలి అంటే కార్పొరేట్ ఏ స్కిల్స్ చూస్తుందో ఆ స్కిల్స్ ని ఫాస్ట్ గా పట్టుకొచ్చేస్తుంది. పట్టుకురావటం వల్ల ఆ పట్టుకొచ్చేటువంటి దాంట్లో ఏఐ బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏఐ ఏజెంట్స్ లైక్ దిస్ మనం ఒకటండి, మనం చిన్నప్పుడు ఒక పేపర్ ని కాపీ చేయాలనుకోండి, ఆ పేపర్ చూస్తూ మన చేత్తో రాస్తాం. తర్వాత ఏమైంది, ఆ పేపర్ ని కాపీ చేస్తున్నాం, కాపీయర్ వచ్చి మన పని సగం తీసేస్తుంది. ఆ తర్వాత 100 కాపీలు కావాలనుకోండి, ప్రింట్ ఇచ్చేస్తున్నాం. అంటే ఇంకా తగ్గిపోయింది, అంటే మన మనుషుల యొక్క వర్క్ తగ్గిపోతూ వచ్చేసింది. ఇప్పుడు ఏమిటంటే అసలు మనిషి అవసరం లేకుండా ఏఐ ఏజెంట్ పనులు చేసే పరిస్థితికి వచ్చేసింది. ఆ పరిస్థితికి వచ్చినప్పుడు మనము దాన్ని ఎట్లాగో మనం మార్చలేమండి. కాబట్టి స్టూడెంట్స్ ఏంటి, ఆ స్కిల్స్ అంటే ఏ స్కిల్ అయితే మనకి మార్కెట్లో మనకి జాబ్ వచ్చే అవకాశం ఉందో ఆ స్కిల్స్ వాళ్ళు నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే చాలా కష్టం అయిపోతుంది. అంటే నాట్ ఓన్లీ స్టూడెంట్స్, మీరు చెప్పినట్టుగా లెక్చరర్స్ కూడా నేర్చుకోవాలి.
అంటే ఇప్పుడు మీరు ఇందాక మనకి అంటే ఏంటంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్కి విస్తరించింది, అన్ని చోట్ల కూడా ప్రతి ఒక్కరు భయపడుతున్న సిచ్యువేషన్ చూస్తాం. అందుకని నేను స్టార్టింగ్ అడిగిన అంటే ఒక లెర్నింగ్ టూల్ లాగా చూడాలి. ఎందుకంటే ఎంత మనకి చాలా బాగా అద్భుతంగా లెసన్స్ చెప్తున్నప్పటికీ ఒక హ్యూమన్ వాల్యూస్ కానీ ఆ ఎమోషనల్ సపోర్ట్ కానీ ఒక టీచర్ ఇచ్చినట్టుగా ఆ భర్తీ చేయగలదా? ఖచ్చితంగా చేయలేదండి. మీరు అన్నట్టు ఎమోషనల్ సపోర్ట్ ఖచ్చితంగా చేయలేదు. కానీ ఆ ఎమోషనల్ సపోర్ట్ ఇప్పుడు 100 మంది పనిచేసే చోట ఏఐ రావటం వల్ల 80 మంది వెళ్ళిపోయి 20 మంది ఉంటారు. దట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్. అంటే ఇది 100% ఏఐ రీప్లేస్ చేస్తుంది అనే కాన్సెప్ట్ వదిలేసేస్తాయండి. 100% రీప్లేస్ చేయలేదు. అంటే కొన్నితో రీప్లేస్ చేస్తుంది. ఒకటి రిపిటేటివ్ టాస్క్, సేమ్ టాస్క్ రిపీట్ అవుతూ ఉన్నది అనుకోండి, అక్కడ ఏఐ చేసేస్తుంది. కాల్ సెంటర్ జాబ్స్ ఉంటాయి కొన్ని. కాల్ సెంటర్ జాబ్స్ అంటే కాల్స్ చేసి డైలర్ సాఫ్ట్వేర్ నుంచి ఉంటాయి, అది ఏఐ రీప్లేస్ చేసేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ లాయర్ జాబ్స్, సీనియర్ కాదు, జూనియర్ లాయర్ జాబ్స్, అదేంటి మీకు తెలుసు, ఒక చాట్ జీపీటీకి వెళ్ళిపోయి ఓకే వెంకటి కుర్తి అండ్ మెమరాండింగ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ప్రైమ్ 9 అన్నాను అనుకోండి అని ఇచ్చేస్తే అది మొత్తం ఒక అగ్రిమెంట్ మొత్తం రాసేస్తుంది, చాలా చక్కగా రాసేసి మనకి డాక్యుమెంట్ ఇచ్చేస్తుంది. అంటే ఒక జూనియర్ లాయర్ చేసే పని ఇక్కడ చేసేస్తుంది. సీనియర్ లాయర్ ఏంటి, ఆ కేసును అర్థం చేసుకొని ఏ పాయింట్ అవసరం అవుతుందో చేస్తాడు. అక్కడ చాట్ జీపీటీ పనిచేయడు, అక్కడ ఏఐ వెళ్ళలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి ఏంటి, జూనియర్ జాబ్స్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందుకని నేను ఎప్పుడు చెప్పేది, ఇఫ్ యూ హ్యావ్ స్కిల్ నోబడీ ఈజ్ గోయింగ్ టు స్టాప్ యూ, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ స్కిల్ నోబడీ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ అని చెప్తాం. ఈ ఏఐ అనేటువంటిది స్కిల్స్ లేనటువంటి చెప్పగా రిపిటేటివ్ టాస్క్స్ ఇలాంటి జాబ్స్ అన్ని కూడా అది ఆల్రెడీ తీసేసుకుంది. నిన్న మొన్న ఐ థింక్ ఒరాకిల్ కార్పొరేషన్ 30,000 జాబ్స్ లే ఆఫ్ చేస్తుంది. ఒరాకిల్ లాంటి కంపెనీ చూడండి, ఒరాకిల్ లాంటి గ్రేట్ కంపెనీ 30,000 మందిని తీసేస్తుంది అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు ఒరాకిల్ డేటాబేస్ వాడతారు. ఆ కంపెనీ తీసేసింది అంటే మరి మిగతా కంపెనీల పరిస్థితి ఏంటి అనేటువంటిది మనం ఆలోచిస్తే ఖచ్చితంగా ఇవాళ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు చదివేటువంటి పద్ధతిని కావచ్చు, చదివే కరికులముని కావచ్చు, వాళ్ళు ఖచ్చితంగా రీడిఫైన్ చేసుకోవాల్సిందే. మనకి ఆప్షన్ ఏమీ లేదు. ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా మ్యాన్ పవర్ అయితే డెఫినెట్గా తగ్గిపోతుంది. ఇది రాకతోటి మనకి అర్థమవుతుంది ఎప్పటి నుంచి జరుగుతున్నది. ఇప్పుడు కాలేజెస్కి కూడా వచ్చేస్తుందని అనుకోవాలి. అంటే ఇక్కడ మనం ముందుగా లెక్చరర్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు వాళ్ళ పనిభారం తగ్గుతుంది అనుకోవాలా, కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలని వాళ్ళకి ఇంకా ఒత్తిడి ఎక్కువైపోతుందా, స్ట్రెస్ ఎక్కువైపోతుందా, వాళ్ళకి కూడా స్టూడెంట్స్తో పాటుగా లెక్చరర్స్ కూడా ఎక్కువైపోతుందా? ఖచ్చితంగా స్ట్రెస్ అయిపోతుందండి. మొన్న ఎవరో చెప్తున్నారు చిన్నది, గవర్నమెంట్ జాబ్ గురించి మాట్లాడుతూ గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు ఆరాటం, వచ్చిన తర్వాత పోరాటం అని చెప్పన్నమాట. సో గవర్నమెంట్ ఎంప్లాయీ మన దగ్గరకు వచ్చి ఇదే చెప్పి సేమ్ థింగ్ ఇక్కడ లెక్చరర్స్ పరిస్థితి కూడా అంతే. ఎందుకంటే వాళ్ళు ఇంకా పోరాడాల్సిందే. ఇంతకు ముందులాగా ఎప్పుడో ఎంఎస్సీ చేసేసాము లేకపోతే పిహెచ్డి చేసేసాము, మన సర్వీస్ మొత్తం ఇదే అనుకునే రోజులు వాళ్ళకి లేవు. ఖచ్చితంగా వాళ్ళు కంటిన్యూస్ గా స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకోకపోతే మార్కెట్ లో ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ పక్కా. అండ్ రెండవది ఏంటంటే వాళ్ళు కూడానండి, నేను చాలా మంది టీచర్స్ తో లెక్చరర్స్ తో మాట్లాడుతూ ఉంటాను కదా, వాళ్ళు ఎంతప్పటికీ కూడా ఏంటంటే ఆ గిరిగీసినటువంటి ఒక సర్కిల్లో ఉంటున్నారు. ఆ సర్కిల్ నుంచి బయటకు వచ్చేయాలి. నేను ఒక కాలేజీ ప్రిన్సిపాల్ వాళ్ళ అమ్మాయిని నా దగ్గర ఏదో కోర్సు చేర్పించడానికి వచ్చినప్పుడు, నేను లెక్చరర్గా పనిచేశాను కాబట్టి నాకు తెలుసు, ఇద్దరికి కామన్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. నేను అడిగాను, మాస్టారు మీరు 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నారు కదా, మీకు నిజంగా 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నదా, లేక 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ రిపీటెడ్ విత్ 30 years చెప్పండి అని అడిగాను. చూడండి, 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ రిపీట్ 30 years అని అడిగాను. అడిగితే ఆయన 2 నిమిషాలు ఆలోచించి, వెంకట్ గారు మీరు చెప్పింది కరెక్టే, నేను ఎప్పుడో ఫస్ట్ లో నోట్స్ రాసుకున్నాను, అదే నోట్స్ 30 సంవత్సరాలు రిపీట్ అయిపోయింది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందండి. తెల్లవారు లేస్తే టెక్నాలజీ మారిపోతుంది. ఇవాళ మనం చేసిన ఉద్యోగం రేపు ఉంటుందో లేదో తెలియదు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో అలా ఉండే పరిస్థితి లేదు. ఏ లెక్చరర్ అయినా సరే లేటెస్ట్ టెక్నాలజీ నేర్చుకోకపోతే చాలా చాలా కష్టం అయిపోతుంది. ప్లస్ సేమ్ ఏఐ చాట్ జీపీటీనో ఇంకోటో ఒక లెక్చరర్ ఏది యూజ్ చేస్తాడో పిల్లవాడు అదే యూజ్ చేస్తాడు, అంటే స్టూడెంట్ కూడా అదే యూజ్ చేస్తాడు. సో వాడు దాని కాలేజీకి ఎందుకు రావాలి? ఇదే చాట్ జీపీటీ ఇన్ఫర్మేషన్ నాకు ఆన్లైన్ లో దొరుకుతుంది కదా, దీని గురించి వై ఐ నీడ్ టు గో టు కాలేజ్? జస్ట్ సింప్లీ కంప్యూటర్ లో ఎంటర్ చేస్తాను, ఐ విల్ గెట్ ఆల్ ద సొల్యూషన్స్ అండ్ ఎక్సెట్రా ఎవ్రీథింగ్.
ఈ రోజు తారు కారు కొనాలా లేకపోతే ఎక్స్యూవి కొనాలా అని చెప్పేసి మీరు చాట్ జీపీటీలో ఆన్సర్ పెట్టేస్తే, క్వశ్చన్ పెట్టేసి విచ్ కార్ ఈజ్ మోర్ బెటర్ గివ్ మీ ద స్పెసిఫికేషన్స్ అని ఇచ్చేస్తే అది పిక్చర్స్ తో సహా దాని డైమెన్షన్స్ మైలేజ్ తో రెండు ఇస్తుందండి. ఇచ్చినప్పుడు ఇంకా మార్కెటింగ్ వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? అదే యూజ్ ఆఫ్ మార్కెటింగ్. నేను ఏ కారు కొనాలనుకుంటున్నానో 3 కార్లు ఇక్కడ పెట్టేస్తాను, వాళ్ళ పేర్లు పెట్టేసేసి ఇమ్మంటే ఇచ్చేస్తుంది, నేను డెసిషన్ తీసేసుకుంటాను. అంటే మనకి తెలియకుండా ఏఐ ఎంత ఫాస్ట్ గా మన జీవితంలోకి వచ్చేసిందో ఆలోచించండి. మనకు ఒక చిన్న మెడిసిన్ కావాలనుకుంటే మెడిసిన్ అది ఏమిటి అంటే మొత్తం దానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ దేర్ ఇట్ సెల్ఫ్. సో కాబట్టి ఏంటంటే ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం తీసుకునేటట్టయితే ఖచ్చితంగా లెక్చరర్స్ కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళు మారాల్సిందే. కొత్త కొత్త కోర్సెస్ రిలేటెడ్ టు ఏఐ నేర్చుకోవాల్సిందే, లేకపోతే మాత్రం కష్టం. కానీ అంటే వెంకట్ గారు మీరు ఇందాక చెప్పినట్టుగా గతంలో ఇప్పుడు కొన్ని పేపర్స్ రాసేవాళ్ళు, తర్వాత ప్రింటర్లు వచ్చేసినాయి, ప్రింట్స్ తీసేస్తున్నాయి, ఇలా తగ్గించేస్తుందని చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం అంటే మీ ఏజ్లో వేరు, మా జనరేషన్ వేరు, ఇలా జనరేషన్ వేసి చూసుకున్నా అప్పుడు ఏ ఏజ్కి ఉండే సరదాలు ఆ ఏజ్కి ఉండేవి, ఏ ఏజ్లో ఆలోచన శక్తి థింకింగ్నెస్ ఆ ఏజ్కి ఉండేది, అంతా ఉండేది. కానీ ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఈ ఏఐలు చాట్ జీపీటీలు వచ్చాక అసలు పిల్లలకి ఆలోచించే ఆ స్పేస్ ఇస్తున్నాం అసలు. అంటే ప్రతిదీ కూడా వాళ్ళు మొత్తం మైండ్ని కంప్లీట్గా వాళ్ళు ఆలోచించకుండా ఒక చార్జ్ దీని మీద డిపెండ్ అయిపోతున్న సిచ్యువేషన్ చూడట్లేదా? మరి వాటిని ఎలా ఎదుర్కోవాలి? సింపుల్ అండి. ఇప్పుడు మీకు 25 ఎంత అన్నాం అనుకోండి, 625 అని చెప్తాం. 20 ఎంత అని 400 అని చెప్తాం. 12 ఎంత అంటే 144 అని చెప్తాం. 14 196 అని చెప్తాం. ఇవన్నీ నేను చాట్ జీపీటీ చూసి ఏం చెప్పట్లేదు, టకటక చెప్పేస్తున్నాను. ఇవాళ ఈ చెప్పేటువంటి పరిస్థితుల్లో స్టూడెంట్స్ ఉన్నారా? అది నేను అడుగుతున్నా. వాళ్ళ ఎక్కడ ప్రాబ్లం ఉంది? పిల్లలకి 2వ తరగతి నుంచి ఒక స్మార్ట్ ఫోన్ కొనిస్తున్నారు. 2వ తరగతి పిల్లవాడికి స్మార్ట్ ఫోన్ అవసరమా అని ఫస్ట్ క్వశ్చన్ చేశాను. అది పేరెంట్స్ రియలైజ్ అవ్వాలి. అరే వాడు 10th క్లాస్ వరకు కనీసం ఏదో నెసెసిటీకి ఫోన్ కావడం అంతవరకే కానీ స్మార్ట్ ఫోన్ ఎందుకు? స్మార్ట్ ఫోన్ లో వచ్చిన తర్వాత వాడి ఫోన్ నెంబరే వారికి గుర్తుండదు. ఆ పరిస్థితికి వెళ్ళిపోయింది. ఎవ్రీథింగ్ కంప్యూటర్ ఓపెన్ చేస్తారు, ఫోన్ తీసుకుంటారు, ఎంటర్ చేస్తారు. దాంతో ఏమైంది? న్యాచురల్ థింకింగ్ అనేటువంటిది వెళ్ళిపోయింది, వాళ్ళ దగ్గర నుంచి దూరం అయిపోయింది. న్యాచురల్ గా ఆలోచించటము, ఆ స్కిల్స్ ని డెవలప్ చేసుకునే కాన్సెప్ట్ వెళ్ళిపోయింది. ఇది ఏదో సామెతను చూసారా, కర్ణుడి చావుకి 100 కారణాల లాగా ఏఐ అనేటువంటిది ఒక రీజన్ అండి. ఇవాళ క్వాలిటీ స్టాండర్డ్స్ తగ్గిపోవడానికి 100 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి, కాలేజీ లెక్చరర్స్ నుంచి క్వాలిటీ తగ్గిపోయింది. రెండవది ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటారు. ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే లెక్చరర్స్ కి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవరి దగ్గర లేవు, వెరీ ఫ్యూ తప్పించి. మూడవది ఏంటి? ఈ రెసిడెన్షియల్ కాలేజెస్, ఇంటర్మీడియట్ ఈ కాలేజెస్ అన్ని కూడా సబ్జెక్టులని వాళ్ళు నేర్పించట్లేదు, బట్టి కొట్టిస్తున్నారు. ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్, బట్టి కొట్టి ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి ఏమొస్తాయి? ఒకటి ర్యాంకులు వస్తున్నాయి అంతే, వాళ్ళకి మార్క్స్ రావట్లేదు. అదొక 3వ పెద్ద సమస్య. 4వ సమస్య, బీటెక్ చేరిన తర్వాత వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారంటే M1 మీద వాటి మీద స్ట్రగుల్ అవుతున్నారు. ఈ రోజు మ్యాథమెటిక్స్ అనేటువంటిది స్ట్రాంగ్ నాలెడ్జ్ లేకపోతే హౌ దే ఆర్ గోయింగ్ టు సక్సెస్ ఇన్ దిస్ ఏరియా? వీటి మొత్తానికి బ్యాక్గ్రౌండ్ మ్యాథమెటిక్స్ లేకుండా ఏఐ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, డీప్ లెర్నింగ్ కానీ లేదండి. స్టాటిస్టిక్స్ లేకుండా డేటా సైన్స్ లేదు, ఏఐ లేదు. ప్రిడిక్టివ్ అనలిటిక్స్, రిగ్రెషన్, ఇవన్నీ మేము చదువుకున్నాం. అవన్నీ వాటిని ఇప్పుడు పేరు మార్చేసేసి ఏదో ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ లాగా మార్చేసి పట్టుకొస్తున్నారు. కొంచెం లోపలికి వెళ్ళి చదివితే ఏంటి, అక్కడ రిగ్రెషన్ అనాలిసిస్ కనపడుతుంది. ప్రిడిక్ట్ లో కానీ ఇక్కడ కానీ డేటా అనాలిసిస్ లో మీన్ మీడియన్ 3 దగ్గర నుంచి మొత్తం చేస్తున్నారు. సో బేసిక్స్ నేర్చుకునేటువంటి ఉద్దేశం ఇవాళ స్టూడెంట్స్ దగ్గర లేదండి. చెప్పే ఉద్దేశం ఫ్యాకల్టీకి లేదు. చాలా మంది అంటారు పేరెంట్స్ అని. పాపం పేరెంట్స్ అంతా ఫార్మర్స్, వాళ్ళకేం తెలుసు పాపం? ఇక్కడ ఉన్న చెప్పాల్సింది ఐదర్ లెక్చరర్స్ కానీ చెప్పాలి, లేకపోతే మనలాంటి వాళ్ళు ఉన్నా చెప్పాలి అంతే. ఖచ్చితంగా వెంకట గారు అదే నేను అడగబోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు గతంలో రూరల్ ఏరియాస్కి, అర్బన్ ఏరియాస్కి కొంచెం డిఫరెన్స్ కనిపించేది. మెయిన్గా టెక్నాలజీ పరంగా కానీ, కమ్యూనికేషన్ పరంగా కానీ సిటీలో చదువుకుంటే బాగుంటుంది, ఈ విధంగా ఉండేది. ఇప్పుడు ఈ ఏఐ తోటి నిజంగా అదే ఏదైతే డిఫరెన్స్ ఉందో అది పోయిందనుకోవచ్చా? ఇప్పుడు ఎందుకంటే టెక్నాలజీ ప్రతి చోటకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రూరల్ ఏరియాస్లో ఖచ్చితంగా పోయిందండి. ఎందుకంటే ఇంతకు ముందులాగా లేదు. ఇప్పుడు డెఫినెట్ గా మీరు చెప్పేది ఎక్కడి నుంచి అయినా మనం ఏమైనా యాక్సెస్ చేయొచ్చు. మీ చేతిలో ఫోన్ ఉంటే చాలా యాక్సెస్ చేయదు. కాబట్టి ఇంతకు ముందు మేము ఏదో పల్లెటూరులో చదువుకున్నాము, అక్కడ ఇప్పుడు మాకు రావట్లేదు అవకాశాలు అనే కాన్సెప్ట్ పోయింది. వీటన్నిటికన్నా ముఖ్యం అండి, ఆ పిల్లవాళ్ళు ఒక బర్నింగ్ డిజైర్ ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ వాడు సాధించాలి, నేను గ్రో అవ్వాలి అనేటువంటి తపన వాళ్ళు ఉన్నది అంటే ఆటోమేటిక్ అన్నీ వచ్చేస్తాయండి.
ఆటోమేటిక్ గా అన్ని వచ్చేస్తాయి. వాడు తెలియకపోతే లెక్చరర్ అడుగుతాడు, ప్రొఫెసర్ అడుగుతాడు, ప్రిన్సిపాల్ అడుగుతారు, ఎవరు కానీ వాళ్ళు అడిగే వాళ్ళు ఎవరున్నారు అసలు? అదే మరి ఎలా అంటున్నాను, అదే అంటున్నప్పుడు ఈ గతంలో కనీసం సెటిల్మెంట్కి ఒక ఏజెంట్ ఉండేది, ఇప్పుడు అసలు సెటిల్మెంట్ అనేది ఎక్కడ ఉంది? బతుకంతా పోరాటంలాగే ఉంది కదా. ఇంకా చెప్పింది అదే కదండి, పోరాటమే, 100% పోరాటమే. మొన్న ఒక కాలేజీలో అండి, వాళ్ళు ఒక 60 మందిని హైర్ చేద్దామని చెప్పి ఆ కాలేజీ ప్రిన్సిపాల్ కి ఫోన్ చేస్తే ప్రిన్సిపాల్ గారు 120 మంది స్టూడెంట్స్ డేటా ఇచ్చారు. వాళ్ళందరికీ ఆన్లైన్ లో ఎగ్జామ్ పెట్టారు. మీరు నమ్మరు, వాళ్ళందరికీ 100కి 100 మార్క్స్ వచ్చాయి. 100 out of 100. ఆ క్వశ్చన్ చాట్ జీపీటీలో పెట్టారు, ఆన్సర్ తీసుకున్నారు, చేసేసారు. చేసిన తర్వాత వాళ్ళకి ఆశ్చర్యం, ఇంత మంచి కాలేజీనా ఏమిటి పరిస్థితి అని. దే కేమ్ ఆల్ ద వే, గుంటూరు వచ్చారు. వాళ్ళు గుంటూరు వచ్చి ఫిజికల్ గా రమ్మన్నారు. ఈ 100 మందిలో నుంచి ఫిజికల్ గా వచ్చింది 40 మంది, మిగతా 60 మంది రాలేదు. ఆ 40 మందికి ఇంకో చిన్న టెస్ట్ పెట్టారు. పెడితే ఇద్దరు కనీసం జస్ట్ క్వాలిఫై అయ్యారు, అంతే, జస్ట్ క్వాలిఫై అయ్యారు. సో ఏమైంది, చాట్ జీపీటీ చూసి ఆన్సర్స్ చేయటం వల్ల వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు. ఇప్పటికైనా స్టూడెంట్స్ కి నేను చెప్పేది ఒకటే, ఉద్యోగం రావటానికి చాట్ జీపీటీ ఉపయోగపడదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారండి, మీరు నన్ను క్వశ్చన్ అడిగారు, నేను ఫోన్ ఓపెన్ చేసి చాట్ జీపీటీలో ఆ క్వశ్చన్ పెట్టి నేను అడిగితే మీరు ఒప్పుకుంటారా? అవును. మీరు హైర్ చేస్తారా నన్ను? కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత మనం వేరియస్ సొల్యూషన్స్ ని అడగటంలో చాట్ జీపీటీ తప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గెట్ ఏ జాబ్ రావడానికి చాట్ జీపీటీ ఉపయోగపడదు, ఇంటర్వ్యూలో ఖచ్చితంగా ఉపయోగపడదు. అక్కడ మీరు సబ్జెక్ట్ బేసిక్స్ నేర్చుకోవాల్సిందే. ఉద్యోగం వచ్చిన తర్వాత ఓకే, నేను కూడా యూజ్ చేస్తాను చాట్ జీపీటీ, అవి అందరూ యూజ్ చేస్తారు. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా, అంటే ఈ విద్యా సంస్థల్లో ఏఐ అమలు చేయడంలో అసలు ప్రధానంగా వారు ఎదుర్కొంటున్న ఈ సవాళ్ళు ఏంటంటే ఏం చెప్తారు? ఏఐ ఇంప్లిమెంట్ చేయటమా, ఏఐ అప్లై చేయటమా అనే దాంట్లో రెండిట్లో ఛాలెంజెస్ ఉన్నాయండి. ఇక్కడ ఏమైపోతుందంటే, ఇక్కడ ఏఐలో వచ్చేసరికి ఏమైపోతుందంటే, అది ఏఐ ఇచ్చిన 100% కరెక్టా కాదు. లాస్ట్ ఇయర్ ఏఐ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ లో 94% కరెక్ట్ ఇన్ఫర్మేషన్. 94%. అప్పుడేంటి, ఏఐ బుక్స్ చదివి బుక్స్ నుంచి గ్యాదర్ తీసుకొచ్చేది. ఆ తర్వాత ఏమైంది, మనలాంటి వాళ్ళందరూ కూడా ఏఐకి ఇన్ఫర్మేషన్ ఫీడింగ్ ఇస్తున్నాం. ఫీడింగ్ ఇవ్వడం వల్ల ఇవాళ ఏఐ రిజల్ట్స్ అనేటువంటిది 82% కరెక్ట్. అంటే ఏంటి, ఇంకొక 10 సంవత్సరాలు అయ్యేసరికి ఏఐ అన్ని అబద్ధాలే చెప్తుంది. అప్పుడు ఇంకో టెక్నాలజీ వస్తుంది, ఇప్పుడు ఇంకో జనరేటివ్ AI కావచ్చు, ఇంకో ఆంథ్రోపిక్ AI కావచ్చు, ఏదో ఒకటి వచ్చేస్తుంది. దట్స్ డిఫరెంట్. సో కాబట్టి ఏమవుతుంది అంటే, మన ఆలోచన ఎలా ఉంటుంది అంటే, మనం బేసిక్స్ దగ్గర స్ట్రాంగ్ గా ఉన్నంత వరకు ఏఐని మనం ఒక రిసోర్స్ గా, ఒక రెఫరెన్స్ గా యూజ్ చేసుకోవచ్చు. ఎలా ఉంటుందంటేనండి, ఇప్పుడు కొరిలేషన్ కోఎఫిషియంట్ ఉంది. కొరిలేషన్ కోఎఫిషియంట్ ఎప్పుడు కూడా -1 నుంచి +1 దగ్గరే ఉంటుంది. ఇవాళ మనం ఏఐని అడిగామనుకోండి, అదే ఇస్తుంది. నేను 100 చోట్ల కొరిలేషన్ ఈజ్ లైస్ బిట్వీన్ -10 to +10 అని పెట్టాను అనుకోండి. పెట్టినప్పుడు ఏమైపోతుంది, అది పట్టుకొచ్చుకొని నెక్స్ట్ -10 to +10 ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఏమవుతుందంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కానీ నాకు తెలుసు కొరిలేషన్ లైస్ బిట్వీన్ -1 to +1 అని నాకు ఫండమెంటల్ గా తెలుసు కాబట్టి నేను దాన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ ఫండమెంటల్ తెలియకపోతే అది ఇచ్చిందే తీసేసుకొని మనం ముందుకు తీసుకెళ్లే పరిస్థితి అయిపోతుంది. ఇలాంటివన్నీ ఛాలెంజెస్ ఉన్నాయండి. రెండవది ఏంటంటే టెక్నాలజీ. ఇప్పుడు సపోజ్ పైథాన్ కావచ్చు, సాస్ కావచ్చు, BI కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకోవాలి. అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకోవడం కాదండి, స్టూడెంట్ మైండ్ సెట్, ప్రొఫెషనల్ మైండ్ సెట్. స్టూడెంట్ మైండ్ సెట్ ఏంటంటే, సబ్జెక్ట్ నేర్చుకుందాం, మార్క్స్ తెచ్చుకుందాం, ఇదే స్టూడెంట్ మైండ్ సెట్. ప్రొఫెషనల్ మైండ్ సెట్ అనే కాదు, ఆల్వేస్ థింక్ అబౌట్ రిజల్ట్స్. ఒక టూల్ నేర్చుకుందాము, అప్లై చేద్దాం, రియల్ టైం సిచ్యువేషన్ పట్టుకొద్దాం, నేర్చుకుందాం. అక్కడ టూల్ నేర్చుకుంటారు స్టూడెంట్, ఇక్కడ ఒక టూల్లో మాస్టర్ అవ్వాలి. ఇది కార్పొరేట్ మైండ్ సెట్. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ని తగ్గించేసేయాలి. ఈ ప్రతి స్టూడెంట్ ఆ కార్పొరేట్ మైండ్ సెట్ లోకి రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇవన్నీ అండి, ఒక స్టూడెంట్ సక్సెస్ అవడానికి ఎన్ని ఉన్నాయంటే చాలా ఉన్నాయి. యాక్చువల్ గా మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. మనం 10 ఐటమ్స్, వాళ్ళకి ఒక్క 0% టాలెంట్, లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఒకటి టైం మేనేజ్మెంట్, చెప్పిన టైంకి రావటం, ఎక్స్ట్రా వర్క్ చేయటం, కమిట్మెంట్, హానెస్టీ, ఆల్ దీస్ థింగ్స్. ఇవాళ 10 ఐటమ్స్ వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. ఆటోమేటిక్ గా డెఫినెట్ గా వాళ్ళు ఎక్కువ రెస్పెక్ట్ వస్తుంది. టెక్నాలజీని కూడా అందిపుచ్చుకోగలుగుతారు. ఎస్ సార్, ప్రస్తుతం కాలర్ వెయిట్ చేస్తున్నారు కిషోర్ గారు. నమస్తే కిషోర్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. నమస్తే అండి. ఏం లేదు సార్, మా పాప థర్డ్ ఇయర్ చదువుతారు ఇంజనీరింగ్. చెప్పండి. ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ లో ఏ బ్రాంచ్ అండి? ఏఐడిఎస్. ఏంటండి? ఏఐడిఎస్ సార్.
ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. ఓకే, అవును ఇప్పుడు సార్. థర్డ్ ఇయర్ చదువుతుందంటే ఇంకొక సంవత్సరం కాలేజీలో ఉంటారు అమ్మాయి. ఇప్పుడు అవును సార్. డేటా సైన్స్ లేకపోతే లైక్ వీటిలో వచ్చేటప్పుడు స్టాటిస్టిక్స్ నాలెడ్జ్ లేకుండా డేటా సైన్స్ అనేది లేదండి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఆ మాట చెప్పట్లేదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే డేటాని అనాలిసిస్ చేయాలంటే ఎలా అనాలిసిస్ చేస్తాము? స్టాటిస్టిక్స్ యూజ్ చేస్తాం మనం. సో converting massive amount of data into meaningful information, that meaningful information helps management to take better decisions. ఆ అమ్మాయి కనుక డేటా సైన్స్ ఏరియాలో సక్సెస్ అవ్వాలి అంటే మంచిగా స్టాటిస్టికల్ ప్రోగ్రామింగ్ నేర్చుకోమని చెప్పండి. డెఫినెట్లీ దట్ విల్ హెల్ప్ హర్ టు గెట్ ఇన్ టు ఆపర్చునిటీస్. రైట్ అండి, థ్యాంక్ యూ కిషోర్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఎస్ సార్, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా అసలు ఏ క్లాస్ నుంచి ఇలాంటివి అన్నీ కూడా ఒక సబ్జెక్ట్లో పెడితే బెటర్ అని మీ అభిప్రాయం. ఎందుకంటే మీరు చెప్పారు ఇందాక బేసిక్స్ అనేవి కరెక్ట్గా ఉంటే ఇప్పుడు మనం మీరు చెప్పారు 12 అంటే 140 మనం తక్కువ చెప్పగలుగుతున్నాం కానీ పిల్లలు చెప్పలేకపోతున్నారని. సో అంటే చిన్నప్పటి నుంచి ఇలాగ అలవాటు చేయకుండా అసలు ఏ ఇయర్ నుంచి ఏ క్లాస్ నుంచి ఏ ఏజ్ నుంచి వీళ్ళకి ఇలాంటివన్నీ పెడితే బాగుంటుంది కరిక్యులంలో? బెటర్ ఇంటర్మీడియట్ నుంచే బెటర్ అండి. ఎందుకంటే సారీ బీటెక్ నుంచే బెటర్. ఎందుకంటే ఇంటర్మీడియట్ వరకు కరికులం బాగానే ఉంటుంది. ఎందుకంటే అంటే వీళ్ళు ఎలా చెబుతారనేది పక్కన పెడతాము. బట్ వేరేజ్ మీరు సిస్టమ్ తీసుకునేటట్టయితే చాలా చక్కగా ఉంటుంది. ఇంటర్మీడియట్ లో ఎంపీసీ అన్నప్పుడు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బైపీసీ సంథింగ్. ఇక్కడికి వచ్చిన తర్వాత పాత్ డీవియేట్ అవుతుంది. ఈ పాత్ డీవియేట్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఏఐ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, స్టాటిస్టిక్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా అక్కడ వాళ్ళు ప్రైమ్ ఫోకస్ పెట్టాలి. ఈ మధ్య మీకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఫార్మసీ సిలబస్ మార్చారు. కొత్త సిలబస్ ఐ థింక్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ అవుతుందేమో అది. ఆ సిలబస్ లో దాదాపుగా 6 పేపర్లు ఏఐ ఉన్నాయండి. 6 పేపర్స్ ఏఐ ఉంది. అదే విధంగా స్టాటిస్టిక్స్ సిలబస్ చాలా ఎక్కువ ఇచ్చేసారు. ఎందుకు ఇచ్చారు వాళ్ళు? వాళ్ళకి తెలుసు నెక్స్ట్ భవిష్యత్తు వీటి మీదే ఉంటుంది, స్టాటిస్టిక్స్ మీదే ఉంటుంది. 2 మెడిసిన్స్ ఉన్నాయి, నేను ప్రూవ్ చేయాలి నా మెడిసిన్ మంచిది అని ప్రూవ్ చేయాలి. ఎట్లా ప్రూవ్ చేస్తాను? స్టాటిస్టిక్స్ యూజ్ చేసి ప్రూవ్ చేస్తాను. కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళకి ఆ సిలబస్ మొత్తం మార్చేస్తున్నారు. అట్లానే మీ ఇంజనీరింగ్ కాలేజెస్, ఆల్ దీస్ ఎంబీఏ కాలేజెస్, ఇవన్నీ కూడా ఏంటంటే లేటెస్ట్ ఉన్నటువంటి అంటే టెక్నాలజీస్ పెట్టుకోవాలి. వీటన్నిటికన్నా ముందు ముఖ్యమైనది ఏంటంటే అన్ని కాలేజీలు చేయాల్సింది ఏంటంటే వాళ్ళ వర్క్ ఫోర్స్, ఐ మీన్ టీచర్స్, ప్రొఫెసర్స్ లో 30% అట్లీస్ట్ ప్రొఫెసర్స్ ఇండస్ట్రీ నుంచి తెచ్చుకున్నారు అనుకోండి. అందుకనే యూజీసీ ఒక పదం చెప్పింది, ప్రొఫెసర్ ఇన్ ప్రాక్టీస్ అని చెప్పింది. ఇప్పుడు కొంతమందికి పిహెచ్డి లేదు, కొంతమందికి ఎక్స్ట్రాడనరీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళు ఫిట్ కాకపోవచ్చు. అలాంటి వాళ్ళని ఈ కాలేజీలో హైర్ చేయడానికి ఒక పదం పెట్టింది, అదే పిఐపి, ప్రొఫెసర్ ఇన్ ప్రాక్టీస్ అని చెప్పి వాళ్ళు హైర్ చేసి పార్ట్ టైమో ఫుల్ టైమ్ గానో క్లాసులు తీసుకున్నారు అనుకోండి. డెఫినెట్ గా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ స్టూడెంట్స్ దగ్గర డైరెక్ట్ గా వస్తుంది. అలా కానంత వరకు ట్రెడిషనల్ అప్రోచ్ లో వెళ్తే మాత్రం కష్టంగానే ఉంది. రైట్ సార్, ప్రస్తుతం కాలర్ వెయిట్ చేస్తారు శ్రీనివాసరావు గారు జహీరాబాద్ నుంచి. నమస్తే శ్రీనివాసరావు గారు. హలో, నమస్తే, చెప్పండి శ్రీనివాసరావు గారు. చెప్పండి, సార్తో మాట్లాడండి. అడగండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. హలో సార్. నమస్తే, చెప్పండి, గో హెడ్. సార్ నేను రీసెంట్ గానే ఐటీఐ 2 years తీసుకున్నాను. ఐటీఐ సెకండ్ ఇయర్ ఎలక్ట్రీషియన్ తీసుకున్నాను సార్. నాకు అర్థం కాలేదండి మీ క్వశ్చన్ ఏంటో. ఎలక్ట్రీషియన్ ఏం తీసుకున్నారు? ఎలక్ట్రీషియన్ లో ఐటీఐ లో ఎలక్ట్రీషియన్ తీసుకున్నా సార్. ఐటీఐలో ఎలక్ట్రీషియన్ తీసుకున్నారు, ఓకే. మీకు ఏది ఎఫెక్ట్ కాదండి, మీ జాబ్స్ చాలా భద్రంగా ఉంటాయి. ఎందుకంటే ఏఐ వచ్చేసి బల్బులు ఏమీ రీప్లేస్ చేయలేదు, ఎలక్ట్రిక్ జాబ్స్ ఏం లేదు. ఇలాంటి జాబ్స్ మాత్రం ఇంకా ఫుల్ గా డిమాండ్ ఉంటాయండి. అది మీకు అబ్సల్యూట్లీ ఐ థింక్ మిమ్మల్ని ఏఐ వచ్చి ఏమీ రీప్లేస్ చేయలేదు ఫర్ షూర్ గా. కొన్ని జాబ్స్ అయితే ఎప్పటికీ కూడా అలాగే స్ట్రాంగ్ గా ఉంటాయండి ఉండాలి కూడా. ఎస్, ఖచ్చితంగా ఉండాలి. సార్ ఫైనల్గా ఇంకా మనం ఏఐని మన స్టడీస్లో ఒక సబ్జెక్ట్లో చూస్తున్నామా, చూడాలా, లేదా ఒక లెక్చరర్కి ఒక ప్రత్యామ్నాయంగా చూస్తున్నామా? నాకు ఆ క్లారిటీ ఇచ్చేయండి. సబ్జెక్ట్ గా చూడాల్సిందే తప్పదు. లెక్చరర్ అంటే జూనియర్ లెక్చరర్స్ ని ఏఐ మాత్రం రీప్లేస్ చేస్తుంది. అంటే 100% రీప్లేస్ అని చెప్పట్లేదు, రీప్లేస్ చేసే పరిస్థితి వచ్చేస్తుంది. సో కాబట్టి ఏఐ ఈజ్ గోయింగ్ టు టేక్ సమ్ పర్సన్స్ జాబ్స్ ఫర్ షూర్.
కాకపోతే ఒకటి ఇందాక మీరు చెప్పినటువంటి వెరీ గుడ్ పాయింట్, మోటివేట్ చేయటము, పర్సనల్ గా అబ్జర్వ్ చేయటము, ఇలాంటి పదాలు చేయాలంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి. Yes. అలాంటి జాబ్స్ ని ఏఐ ఎప్పటికీ కూడా రీప్లేస్ చేయలేదు. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మిమ్మల్ని ఏఐ రీప్లేస్ చేస్తుందా? రీప్లేస్ చేయలేదు. ఎందుకు రీప్లేస్ చేయలేదు? మీరు నా ఆన్సర్ ని బట్టి మీ క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుంటున్నారు. అవును. ఆన్సర్ ని బట్టి. అలా కాకుండా ట్రెడిషనల్ గా ఒక 10 క్వశ్చన్లు మీకు ఇచ్చేస్తే నేను 10 ఆన్సర్లు చెప్తున్నాను అనుకోండి, ప్రాబబ్లీ మీ ప్లేస్ లో రేపు రోబో రావచ్చు, Yes. ఏఐ రావచ్చు. Yes. ఎవరైతే డెసిషన్ మేకింగ్ ఫాస్ట్ గా వెళ్ళిపోయే చోట ఏఐ అనేటువంటిది ప్రస్తుతం, భవిష్యత్తులో మారొచ్చేమో, ప్రస్తుతం అయితే మాత్రం వాళ్ళు కొంచెం సేఫ్ జోన్. ఎంతమంది ఒకటి మనం టెక్నాలజీ అందిపుచ్చుకోవడం తప్పులేదు, కానీ మరి టెక్నాలజీ డిపెండ్ అయిపోతే మాత్రం ఇంకెప్పటికీ మీరు చెప్పినట్టుగా పోరాటమే. అవునండి, that is true. రైట్. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్స్ అండి. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.